మన తెలుగు టైటన్ టీం చరిత్ర తిరగరాసింది. బెంగళూరు బుల్స్తో జరిగిన మినీ క్వాలిఫైర్ మ్యాచ్లో మన వాళ్ళు 5 పాయింట్ తేడాతో అద్భుతమైన విజయం అందుకున్నాం. మరి ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ టీం ఇప్పటివరకు ప్లే ఆఫ్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సీజన్ 2, సీజన్ 4లో సెమీఫైనల్ వరకు వెళ్ళాం, బట్ ఆ 2 మ్యాచ్లు కూడా ఓడిపోయాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్ క్వాలిఫైర్ అయ్యి మనోళ్ళు మ్యాచ్ గెలిచారు. ప్లే ఆఫ్ నిజంగా తెలుగు టైటన్స్ టీం ఫ్యాన్స్ అందరికీ గర్వపడే విషయంగా చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో మన టీం పర్ఫార్మెన్స్ టాప్ నాక్గా చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో మన టైటన్స్ గెలుపుకి హీరోస్ అయితే మన రైడర్స్. మరోసారి భరత్ హూడా మరియు విజయ్ మలిక్ అలాగే చేతన్ సాహు వీరు ముగ్గురు మన మ్యాచ్ని అద్భుతంగా కాపాడుకున్నారు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో ముందుగా చెప్పుకున్న విధంగా చివరి 10 మినిట్స్లో విజయ్ మలిక్ అండ్ భరత్ హూడా అల్లాడించేశారు. భరత్ హూడా కంటిన్యూస్గా వెళ్ళి టచ్ పాయింట్ స్కోర్ చేసేవాడు. అలాగే మన విజయ్ మలిక్ అయితే బోనస్ కా బాద్షా, ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు బోనస్ చేస్తాడో ఎవరికి అర్థమయ్యేది కాదు. అలాగే బోనస్ పాయింట్స్ ఎలా తీసుకొచ్చాలో బెంగళూరు బుల్స్కి అసలు ఆన్సరే లేదు. మనోడు వెళ్తే బెంగళూరు బుల్స్కి ఆన్సరే లేదు. క్రూషల్ టైంలో చాలా కామ్గా వెళ్ళి సింపుల్గా బోనస్ పాయింట్ తెచ్చేసేవాడు. సో కెప్టెన్ విజయ్ మలిక్ అయితే బ్రిలియంట్ షో చూపించాడు. సూపర్ 10 స్కోర్ చేశాడు మనోడు. అది కూడా సూపర్ 10లో 8 కూడా బోనస్ పాయింట్స్, జస్ట్ 2 టచ్ పాయింట్స్. రియల్ ఈ మ్యాచ్ విజయ్ మలిక్ భరత్ హూడా అయితే ఎక్సలెంట్గా రాణించారు. అదేవిధంగా మన డిఫెన్స్ కొంచెం తడబాటు జరిగింది. అయితే మన కిషన్ కుమార్ హూడా మన కోచ్ మొత్తం డిఫెన్స్ని మార్చేసి చాలా రిస్కీ తీసుకోవడం అనుకుంటున్నా, రిస్కీగా తీసుకున్నాడు. బట్ వాట్ ఎవర్, తెలుగు టైటన్స్ టీం అయితే చరిత్ర తిరగరాసి మ్యాచ్ గెలిచాం. మళ్ళీ కలుద్దాం.